చిత్తూరు జిల్లా కల్లూరులో బాలయ్య రోడ్ షోలో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తెలుగుదేశం పుట్టింది, ఆడవాళ్ళ కొంతమంది తెలుగుదేశం పుట్టింది, కార్మికుల శక్తి నుండి తెలుగుదేశం పుట్టింది, కర్షకుల హలాల నుండి తెలుగుదేశం పుట్టింది, యువతల ఆశయాల నుండి అలాగే తెలుగుదేశం పుట్టింది. నందమూరి శ్రీ రామారావు గారి ఆవేశం నుంచి ఉద్భవించింది తెలుగుదేశం. మొదటి 15 సంవత్సరాలు మమ్మల్ని కాపాడే అందుకే లేదని ఆలోచించిన సమయంలో నేనున్నానంటూ అడుగుపెట్టి సినిమాలో కనిపించి మనము తప్పకుండా పోరాడి పార్టీ పెట్టిన 9 నెలలైతే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి సమాజమే దేవాలయం, పేద ప్రజల దేవుళ్ళు అని నిరూపించి అంతవరకు రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్నారు వెనకబడిన తరగతుల వారిని, మైనారిటీలను సాధారణంగా ఆహ్వానించి అధికార పీఠం మీద కూర్చోబెట్టి గౌరవించిన మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ప్రజలు నా కొడుకులు సమాజమే దేవాలయం, పెద్ద ప్రజల దేవుళ్ళు అని నమ్మి మరి ఆనాడు ఈ ప్రభుత్వం ప్రయోజకరమైన ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని మరి ఆనాడు కిలో బియ్యం 2 రూపాయలకి ఇవ్వడం జరిగింది. అలాగే మహిళల కోసం జనతా వస్త్రాలు సౌకర్యానికి మరి తండ్రి ఆస్తిలో సోదరుడితో సమాన హక్కుని ఇవ్వడం జరిగింది. అలాగే పేదవాడు ఉండడానికి 30 ఇళ్ళు కట్టించారు. అంతకుముందు 30 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఇటువంటి సహాయాలు కానీ పేద ప్రజలు రంగరాజ్యం రామరాజ్యాన్ని కొనియాడారు. మరి సామాజిక న్యాయం అనేది తెలుగుదేశం పార్టీ సాధించిన ప్రథమ విజయం. హరిజన గిరిజన వెనకబడిన వర్గాలకు చెందిన ఎంతోమంది కొత్తవారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ ఎన్నో కీలకమైన ప్రాధాన్యమైన ముఖ్యమైన పదవులను పొందుతూనే ఉన్నారు. అసలు హరిజన గిరిజన వెనకబడిన వర్గాలకు వాళ్ళ హక్కులను వాళ్ళకు తెలియజేసి రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన మన దేశంలోనే మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. హరిజన గిరిజన పార్లమెంట్ స్పీకరు, అలాగే అసెంబ్లీ స్పీకరు మరెన్నో ఉన్నతమైన కీలకమైన క్యాబినెట్ మంత్రి పదవుల్ని బడుగులకు ఇచ్చింది మన ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రభుత్వం. కూడు గుడ్డ నీడ వంటి అవసరాలను బడుగులకు ఇచ్చి ఆదుకుంది అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందిన పార్టీ కాదు. అన్ని వర్గాలను వాళ్ళ యొక్క సామాజికం అంటే ఆర్థిక సాంఘిక సమానత్వం కోసం పోరాడుతూనే ఉంది. అది పూర్తిగా సాధించే వరకు పోరాడుతూనే ఉంటుంది.